proceedings of the House. I am also to announce to the House that in respect of rest of the start questions and short notice questions which were admitted and communicated to the departments and for which answers have not been received, concerned ministers may send answers delivery to the respective members under intimation to this secretariat. All papers, including the agenda, are deemed to have been laid on the table of the House. Bills, government bills. బిల్స్లోకి వెళ్తాం. చెప్పండి అధ్యక్ష. ప్రజాస్వామ్యంలోనూ సెషన్స్కి లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ అలాగే అసెంబ్లీకి కానీ లేకపోతే శాసనమండలికి కానీ శాసనసభకు కానీ కొన్ని నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ రోజున మన శాసనసభ శాసనమండలి శాసనసభ సంబంధించి పబ్లిక్ రికార్డ్స్ కమిటీ ఉండాలి. పబ్లిక్ రికార్డ్స్ కమిటీకి సంబంధించి నిరసన తెలియజేస్తున్నాం. మా ప్రొడక్షన్ అది వేరే హౌస్ లేదు కదా, అది సార్ 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 అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ. ప్లీజ్ సార్ సార్ నేను చెప్తున్నా రిక్వెస్ట్, ఇది వేరే కాదు సార్, నేను చెప్తున్నా సార్. ఎల్ఓపి గారు, అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ. మీరు ఇక్కడ దాన్ని ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు. డిసైడ్ చెప్పడానికి నాకు అవకాశం ఉంది. నాది ఎలక్షన్ గురించి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. అదర్ దాన్ దట్ ఇది గౌరవం కాదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మెంబర్ కి గౌరవం కాదు. సార్ అది వేరే సభలోది, ఇక్కడ సంబంధం లేని విషయం. దయచేసి ఇది రికార్డులకు పర్మిట్ చేయొద్దండి సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. దయచేసి ఇది రికార్డు నుంచి తొలగించండి సార్. సభ్యులు రికార్డు నుంచి తొలగించండి సార్. సార్ లోకేష్ గారు మాట్లాడుతున్నారు, కూర్చో. లోకేష్ గారు అధ్యక్ష, మళ్ళీ నాకు చిన్న డౌట్ అధ్యక్ష. అంటే సెషన్ కి వాకౌట్ చేస్తున్నారా లేదంటే బిల్లు కోసం వాకౌట్ చేస్తున్నారా? అది లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు చెప్పలేదు అధ్యక్ష. మళ్ళీ మొన్నట్లాగా అట్టేలిట్ వస్తారేమో, కొంచెం దయచేసి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. మీకు కూడా తెలియదు అధ్యక్ష? నాకెలా తెలుస్తుంది? నాకెలా తెలుస్తుందండి? చెప్పలేదు అధ్యక్ష. నాకెలా తెలుస్తుందండి? మీకు అంటే మీకు చెప్పారు, అంటే మీకంటే అక్కడ చెప్పారు, చెప్పింది నాకు అర్థం లేదు. వాకౌట్ చేస్తున్నా అన్నారు అంతే. సరే, ప్లీజ్ 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 ప్లీజ్. I request the Minister for Municipal Administration to move the motion for taking into consideration of the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2024. Honorable Chairman sir, I beg to move that the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2024 as passed by the Legislative Assembly be taken into consideration. Motion moved. Kluptanga. అధ్యక్ష, గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం మున్సిపాలిటీలో చెత్తను కలెక్ట్ చేయడానికి చెత్త పనులు వేసింది అధ్యక్ష. ఆ చెత్తను సేకరించడానికి సర్వీస్ ప్రొవైడర్స్కి నెలకి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయల వరకు కలెక్ట్ చేయడం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో సేబు, గుంటూరు అనంతపురం ప్రాంతంలో రెడ్డి ఎంటర్ప్రైజ్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీటిని 40 మున్సిపాలిటీస్లో మొదట స్టార్ట్ చేయడం జరిగింది.
వీరికి నెలకి 13.94 కోట్లు పేమెంట్ అధ్యక్ష. అయితే దీనివల్ల అనేక మంది అనేక ఇబ్బందులు పడటం, నిరసనలు తెలియజేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నాలు చేశారు. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే కొంతమంది వైఎస్ఆర్సీపీ మంత్రులు హేళన కూడా చేశారు వాళ్ళని. అదేవిధంగా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ముందు ట్రాక్టర్లతో తెచ్చి చెత్త వేశారు. కొన్ని చోట్ల తాగునీటిని కట్ చేశారు. ప్రతి శనివారం వాలంటీర్స్ని పెట్టి చెత్త పన్ను కలెక్ట్ చేయమని వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈ విధంగా అనేక ఇబ్బందులు ప్రజలు పెడితే ప్రజల యొక్క నాడిని గత ప్రభుత్వం గమనించకపోతే మా యొక్క నాయకుడు దాన్ని గమనించి ప్రభుత్వం రాగానే చెత్త పన్నుని తీసేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ సెక్షన్ 491A ద్వారా 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసే యాక్ట్కి సవరణ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం యాక్చువల్గా ఈ సభలో దాన్ని సవరణ చేసి చెత్త పన్ను తీసేసి దాన్ని పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని యాక్చువల్గా సభ ఆమోదించాల్సిందని కోరుతున్నాను అధ్యక్ష. The question is that మంత్రి గారు ప్రతిపాదించిన ఈ బిల్లుని మేము బలపరుస్తున్నాం. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఇది బిల్లుగా వచ్చినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు మా పీడీఎఫ్ గ్రూప్ ఉంది అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన విధంగా అనేక ఆందోళనలు జరిగింది. ఆందోళనలో కూడా మేము పాల్గొన్నాం, అరెస్టులు కూడా అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తేదలుచుకున్న విషయం, ఈ చెత్త వివిధ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్ల పరిధిలో, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సేకరించేటప్పుడు రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది అధ్యక్ష. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పద్ధతి అనుసరించడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఉదాహరణకు మా గుంటూరు చుట్టుపక్కల జిందాల్ అనే కంపెనీ పెట్టారు. ఆ విధంగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఈ చెత్తకు సంబంధించి డెవలప్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి. మంత్రి గారు. అధ్యక్ష, 2014-19 దాకా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం అనేక దేశ విదేశాల్లో ఈ సాలిడ్ వేస్ట్మెంట్ ఎలా జరుగుతుందో స్టడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ ఉంది. దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కంబైన్డ్ జిల్లాల్లో 10 జిల్లాల్లో యాక్చువల్గా అనౌన్స్ చేయటం, గుంటూరు విశాఖపట్నంలో ఈ రెండిట్లో అంటే 10 జిల్లాల్లో యాక్చువల్గా అనౌన్స్ చేసినప్పుడు టెండర్లు పిలిచాం అధ్యక్ష. అయితే మేము ఏదైతే టెండర్లు పిలిచి చేసామో అందులో 2 మాత్రమే విశాఖపట్నం గుంటూరు ఈ 2 పనిచేస్తున్నాయి అధ్యక్ష. అయితే మిగతా జిల్లాల్లో కూడా పెట్టమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కడప, రాజమండ్రి, నెల్లూరులో మాత్రం వైబుల్ అవుతుందని చెప్పడంతో ఆ 2 టెండర్లు తొందరలో వస్తున్నాయి అధ్యక్ష. మిగతా దగ్గరలో కూడా ఈరోజు అనేక మెథడ్లు వచ్చినాయి, వాటి ద్వారా చెత్తను సేకరించి చేస్తాం. అయితే ఈరోజు గత ప్రభుత్వం సేకరించిన 85 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు చెత్త ఉంది అధ్యక్ష. ఆ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నాం. వచ్చే అక్టోబర్కి 2వ తేదీకి ఈ చెత్త అంతా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేస్తున్నాం అధ్యక్ష.